నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, ఓటమిని భరించలేని నబిల్ నోటికి ఎంత వస్తే అంత, నోటికి అదుపు లేదు అన్నట్టు అవినాష్ని, నీకు ఎవరైనా హెల్ప్ చేశారా, అక్కడ దగ్గరగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ చేసే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి, తేజ హెల్ప్ చేశాడా, గౌతమ్ హెల్ప్ చేసావా అంటూ తన కుటిల బుద్ధిని, అంటే అది ఉడుకుమోత్తనాన్ని బయటపెట్టాడు. మానస్, నిఖిల్ అందరూ కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, అంతా పర్ఫెక్ట్గానే జరిగింది, నువ్వు కంగారు పడుకో అని చెప్పినా కూడా మనసు లేదు. అంటే ఎలా చేసాడు, లేకపోతే అవినాష్కి అంత సీన్ లేదు కదా అన్నట్టే మాట్లాడే తర్వాత అవినాష్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు కదా, ఇక్కడ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చేయాల్సిన పెంట అంతా చేసేసాడు ఈయన. దీని గురించి పాప తర్వాత టేస్టీ తేజ అవినాష్ మాట్లాడుకుంటున్నారు. అవినాష్ తన మనసులో మాట చెప్పాడు ఏంటంటే, ఎలాగైనా ఫైనల్ టాస్క్ కూడా గెలిచి ఏమంటారు టాప్ 5లో ఉండాలి, ఇది సపదం అని చెప్పి, నువ్వు గెలుస్తావు, నువ్వు చేస్తావు అని బాగా మోటివేట్ చేశాడు తేజ. ఏదేమైనా నబిల్ అలా చేయడం మాత్రం చాలా తప్పు.